Please like, subscribe and press the bell icon to get all the updates. నేటి వాక్య ధ్యానము కొరకు నేటి పాఠాన్ని చెప్పడానికి నేను ఉపక్రమిస్తున్నాను. దానియేలు ప్రవచన గ్రంథం 11వ అధ్యాయము 31వ వచనం నేను చదువుతాను. అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనము కలుగజేయు హేయమైన వస్తువును నిలవబెట్టుదురు. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలు గొప్ప దేవాని బంగారు పాదములకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు, మా హృదయపూర్వక ఆరాధన చెల్లిస్తున్నాం, సమర్పిస్తున్నాము తండ్రి. గొప్ప ప్రభువా, ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఈజ్ సెడ్ అండ్ డన్, మాకు చేతనైనంత చేసి చెప్పగలిగినంత మిమ్మల్ని గురించి చెప్పిన తర్వాత కూడా ఆ తర్వాత మా జ్ఞానము మా సామర్థ్యం అంతా ఖర్చు అయిపోయిన తర్వాత అప్పటికింకా మీరు మాకు అగోచరుడివే నాయన. నిన్ను గూర్చి 1,00,000 ప్రసంగాలు చేసిన తర్వాత అప్పటికి మీరు ఇంకా మా అవగాహనకు మించిన దేవుడమే. కాబట్టి మేము చాలా చిన్నవాళ్ళము తండ్రి. నీతో పోల్చుకోవటం కాదు, అసలు మీ పేరు మా పెదవులతో పలకడానికి కూడా మేము యోగ్యులం కామని ఒప్పుకుంటున్నాం. కరుణగల మా కన్న తండ్రి, మా బలహీనతలన్నింటినీ క్షమించండి, మా అపరాధములను మన్నించండి, మా అజ్ఞాన కృతములను క్షమించండి. ప్రభువా, ఈ దినమున మా కొరకు నీవు సిలువలో కార్చిన ఆ పరిశుద్ధ దైవ రక్తమును బట్టి మా దోషములన్నీ హరించి పరిహరించి మమ్మను శుద్ధి చేసి మాకు నీవే నీతిగా ఉండండి. మా నీతి, మా పరిశుద్ధత యేసయ్య మీరే, మా జ్ఞానము కూడా మీరే, మా విమోచనం మీరే. మీరే మాకు జ్ఞానమయ్యుండి మాకు జ్ఞానదానము చేసి మా కన్నులు తెరిచి నీ వాక్యంలో, నీ గ్రంథంలో లోతైన సంగతులు, ఆశ్చర్యకరమైన సంగతులు చూచుటకు మా కన్నులు తెరవమని, మమ్మను వెలిగించమని, సకల చీకటి శక్తులను మేము వేస్తున్నాములో బంధించి వేస్తూ వాక్య గ్రహింపును, వాక్య పరిచర్యను, వాక్య జ్ఞప్తిని ఆటంకపరచడానికి పొంచి ఉన్న నీచమైన క్షుద్ర శక్తులన్నిటినీ, దుష్ట శక్తులన్నిటినీ యేసుక్రీస్తు అనంత శక్తియుత దైవ నామంలో మేము బంధించి గద్దించి దూరంగా పారద్రోలు వేస్తూ వాక్య పరిశోధకులందరూ చుట్టూ నీ పరిశుద్ధ శిలువ రక్తాన్ని కంచెగా ప్రోక్షణ చేసుకుంటూ మీ రెక్కల నీడలో మేము ఆశ్రయం కోరి వస్తువు ఆశ్రయం పొందుకుంటూ నీ వాక్య ధ్యానానికి ఉపక్రమిస్తుండగా ప్రభువైన యేసు మీరు నాతో మాట్లాడండి, అందరితోనూ మాట్లాడండి, నాకు కనబడండి, అందరికీ కనబడమని యేసయ్య అతి మధుర నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, నిన్న మొన్న జరిగిన కొన్ని తరగతులలో, పాఠాలలో నేను ఒక విషయం విన్నవించాను. ప్రకటన గ్రంథం అర్థమైతే తప్ప మనకు అంతకు ముందున్న మిగతా 65 గ్రంథాలు అర్థం కావు. ప్రకటన గ్రంథాన్ని గట్టిగా పట్టుకుంటేనే, గ్రంథ సారాంశాన్ని గట్టిగా మనం ఆకళింపు చేసుకుంటే, జీర్ణం చేసుకుంటేనే అంతకు ముందున్నటువంటి 65 పుస్తకాలు మనకు అర్థం అవుతాయి అని నేను విన్నవించాను. దానికి ఒక చక్కని తార్కాణం నిన్న ఒక తమ్ముడు అడిగినటువంటి ప్రశ్న. ప్రకటన 7వ అధ్యాయంలో ఎఫ్రాయిము గోత్రము కనిపించటం లేదు, దాను గోత్రం కనిపించటం లేదు, ఎందుకు? 12 గోత్రాల లెక్కలో ఈ 2 పేర్లు ఎందుకు కనిపించట్లేదని అడిగారు. దానికి నేను సమాధానం చెప్తూ
ఎఫ్రాయిము గోత్రము కనిపించకపోవడమే లేదు, మనష్షే గోత్రం అనేది మెన్షన్ చేయబడింది కనుక కింద ఉన్న యోసేపు గోత్రం అనే పేరు ఎఫ్రాయిముకు చెంది ఉండాలి అని స్పష్టీకరించి ఒక క్లారిటీ ఇచ్చాను. ఆ తర్వాత మరి దాను అనే పదము యొక్క క్యారెక్టర్ ఇంప్లికేషన్ను బట్టి, అతని వ్యక్తిత్వ వర్ణనను బట్టి ఆ రకమైన వ్యక్తిత్వం అంచకాలములోని విశ్వాసుల్లో ఉండకూడదు అనే సందేశం కొరకు తప్ప జనరిక్ జ్యూస్ ఎవరు, జనరిక్ ఆఫ్ స్ప్రింగ్, జన్యుపరమైన దాను సంతతి జన్యుపరమైనటువంటి ఆయా గోత్రాల సంతతి ఎవరు అనేది ఇప్పుడు అసలు ఇజ్రాయేలీ ప్రభుత్వమే గుర్తించలేకపోతున్నది. జీన్స్ని బట్టి యూదులు అనేది కాదు, యూదులు తమ ప్రాధాన్యత యాజ్ ఎ నేషన్ పోగొట్టుకున్నారు. మరి యూదుడైన వాడు శరీరమందు యూదుడే గాడు అనే వచనం చూపించి, శరీరమందు యూదుడే కాదంటే మరి శరీరమందు దానే కాదు, రూబేనే కాదు. మరి ఆ పేర్లు ఎందుకు పెట్టాడంటే క్యారెక్టర్ వైజ్ అనే సంగతి నిన్న నేను క్లారిటీ ఇచ్చాను. ఈ సంగతి చెబుతూ ఆదికాండం 49వ అధ్యాయంలోకి వెళ్ళాను. ఆదికాండములో ప్రియులారా, అంత్యదినములలో మీకు జరగబోవు సంగతులు నేను తెలియజేసేదనని యాకోబు, పితరుడైన యాకోబు ప్రవచించడం మొదలుపెట్టాడు. ఆదికాండంలో 50 అధ్యాయాలు ఉన్నాయి. అందులో లాస్ట్ బట్ 49th చాప్టర్లో యాకోబు, పితరుడైన యాకోబు అంటాడు, నా కుమారులారా రండి, అంత్య దినాలలో అంటే మళ్ళీ ప్రకటన గ్రంథపు సంభవాలు నెరవేరే దినాలలో మీకు జరగబోయేది నేను తెలియజేస్తానని మోషే కంటే ముందు ఉన్నటువంటి యాకోబు చెబుతున్నాడు. పితరుడు అబ్రహాము జీవితకాలం BC 2000 సంవత్సరాలు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు. ఒక 200 ఏళ్ళు వేసుకోండి. అంటే క్రీస్తుకు పూర్వం 1700 ఏళ్ళు లేక 1600 ఏళ్ళు, క్రీస్తుకు పూర్వం 1800 ఏళ్ళు అనుకోండి దాదాపుగా. అబ్రహామే BC 2000 ఇయర్స్ అయితే ఒక 200 ఏళ్ళు తక్కువ. క్రీస్తుకు పూర్వం దాదాపు 2000 ఏళ్ళ వెనకట యాకోబు ప్రవచించిన మాటలు ప్రకటన గ్రంథ నెరవేర్పులు జరిగే అంత్యకాలానికి సంబంధించినవి. యాకోబు చెప్పిన మాటలలో ఈ ప్రకటన 7లోని సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని మనం చూసాం. అక్కడ దానును త్రోవలో పడుకున్న కట్లపాముగా, వంకర సర్పముగా అభివర్ణించాడు. అందుకొరకే ఆ గోత్రం ఇక్కడ మెన్షన్ చేయబడలేదు. అంటే అట్టి స్వభావము కలిగిన వారు ఉండరు అని విషయం. రూబేనులోను ఇతరులందరిలోనూ మరి షిమ్యోను, లేవి ఎవరి బలహీనతలు వాళ్ళకు ఉన్నాయి. కోపము షిమ్యోను, లేవి యొక్క లక్షణం. మరి శారీరకంగా కామక్రోధాల మీద జయం లేకపోవడం రూబేను లక్షణం. ఇటువంటి లక్షణాలన్నిటినీ కూడా దేవుడు క్షమిస్తున్నాడు, కానీ సర్పపు లక్షణాలు ఉన్న వాళ్ళని మాత్రం ససేమిరా అంత్యకాలములో ఆయన ముద్రించడు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఎందుకు ఈ విషయం ప్రస్తావించానంటే, ప్రకటనలోని కొన్ని మర్మములకు వివరణ, కొన్ని సమస్యలకు పరిష్కారం, కొన్ని చిక్కుముడులను విప్పే విధానం ఇతర ప్రాచీన నిబంధన గ్రంథాల్లో ఉంది.
Old Testament books have answer to the difficult questions which arise from the book of Revelation. Did you follow me? పాత నిబంధన గ్రంథములోని మాటలు ప్రకటనలో మనకు ఎదురయ్యే క్లిష్టమైన సమస్యలకు ప్రశ్నలకు జవాబులు చెబుతాయి. జెనసిస్ ఆన్సర్స్ ఎ క్వశ్చన్ ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. గుండెలు అవిసిపోయేటటువంటి సత్యం ఇది. అసలు దేవుడి బైబిల్ని ఎలా రాశాడు? అంత జ్ఞానం ఎవరికైనా ఉంటుంది అసలు? ఏ మనిషికైనా? ఇలాంటి బైబిల్ని ఎవరైనా రాయగలరా అసలు? సర్వశక్తి గల దేవుడు ఒకడు ఉన్నాడు, త్రికాలజ్ఞుడైన దేవుడు ఒకడు ఉన్నాడు. అంతం ఏమై ఉండబోతుందో బహుస్పష్టంగా ఆది కంటే ముందే, ఆరంభము కంటే ముందే ఎరిగిన దేవుడు ఒకడు ఉన్నాడు అనే వాస్తవానికి తిరుగులేని ఆధారం, తిరుగులేని రుజువు ఈ బైబిల్ గ్రంథమే. అనంత విజ్ఞాన ఖని అయిన దేవుడు ఒకడు ఉంటే తప్ప ఈ బైబిల్ రాయటం ఎవడికి తరం అసలు? ప్రభునందు ప్రియులారా, అంత గొప్ప గ్రంథాన్ని నేను మోయటానికి, అలా చేతులు పట్టుకొని తిరగటానికి ఆ దేవదేవుడు నాకు పర్మిషన్ ఇచ్చాడు. నా జీవిత ధన్యతని నేను హృదయపూర్వకంగా అందరి సమాజం అందరి ముందు చెప్పుకుంటూ అతిశయిస్తూ దేవుని స్తుతిస్తున్నాను. ఐ డోంట్ థింక్ ఐఎమ్ వర్ది టు క్యారీ ఎ బైబిల్. ఒక బైబిల్ ఇట్లా ఈ చేతులతో, ఈ పాడు చేతులతో, ఈ మట్టి చేతులతో అలా పట్టుకొని తిరగటానికి నాకు యోగ్యత లేదని అనుకుంటా. అంత ప్రచండమైన గ్రంథం. ఎక్కడ ఆదికాండం 45, ఎక్కడ ప్రకటన 7వ అధ్యాయం? ప్రకటన 7లో దాను మిస్ కావడం ఏంటి? అసలు గోత్రాలు కాదు బాబా, యోధు జాతే జాతి కాదని చెప్పి రోమా 2లో చెప్పడం ఏంటి? ఏ గోత్రం అయితే ప్రకటనలో మిస్ అయిందో అదే గోత్రాన్ని ఆదికాండంలో యాకోబు వంకర సర్పమని పిలవడం ఏంటి? అసలు మైండ్ బ్లోయింగ్ అన్నమాట. ఇలాంటివి కొన్ని వేల సంగతులు ప్రభు నాకు ఈ బైబిల్లో చూపించినప్పుడు నా బుర్ర భూగోళం తిరిగినట్టు గిర్రున తిరిగిపోయింది అన్నమాట. అయ్య బాబోయ్, ఇంత గొప్ప దేవుణ్ణా నేను సేవిస్తున్నాను అని కన్నీళ్లతో ప్రభువును స్తుతించిన సందర్భాలు కొన్ని వందల సార్లు నా బ్రతుకులో, నా ఏకాంత ప్రార్థన గదిలో సంభవించినాయి. ప్రియమిత్రులారా, అసలు ఇవాళ పాఠం చెప్పమంటే ఈయన ఏదో ఎత్తుకొని ఎటు పోయేటేంటి అనుకోకండి. ఖచ్చితంగా ప్రెమిసెస్లో ఉండి మాట్లాడుతున్నా. ప్రకటన గ్రంథములోని మర్మములను పాత నిబంధన గ్రంథాలు వివరిస్తాయి అని చెప్పాను కదా. ఆ ప్రెమిసెస్లో మాట్లాడుతున్నా, ఆ ఆవరణంలో ప్రకటన గ్రంథంలోని మర్మములను, కఠినమైన చిక్కుముడులను పాత నిబంధన గ్రంథాలు విప్పుతాయి, పరిష్కరిస్తాయి అనే దానికి, అనే వాస్తవానికి ఇంకొక రుజువు ఆ క్రూర మృగమును గూర్చి దానియేలు గ్రంథం చెబుతుంది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది మొత్తం ఎక్కడ ఫ్రేమ్ మనం బిగించుకున్నాము, ఏ ఫ్రేమ్లో మనం ఉన్నాము. ప్రకటన 7లో ఉన్నటువంటి ఆ క్లిష్టమైనటువంటి సమస్యను ఆదికాండం 49వ అధ్యాయం వివరించినట్టు ప్రకటన 13:1లో ఉన్నటువంటి ఆ మృగము యొక్క వివరం ఏమిటో మనకు దానియేలు గ్రంథం వివరిస్తూ ఉన్నది. దానియేలు గ్రంథములో నాశనకరమైన హేయ వస్తువును గురించి చెప్పబడింది. దానిని ప్రభువుని యేసే ప్రస్తావించాడు. తన రెండవ రాకడ సంభవాలను, సూచనలను వివరిస్తూ, ముందుగా ప్రవచిస్తూ, దానియేలు ద్వారా ప్రవచింపబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలుచుట కూడా నా రెండవ రాకడకు సూచనే, చదువువాడు గ్రహించునుగాక అన్నాడు. కనుక మనం మన కాన్సన్ట్రేషన్ని, మన దృష్టిని దానియేలు మీదకి షిఫ్ట్ చేశాం. ప్రకటన గ్రంథం చెబుతానంటూ మొదలుపెట్టి
దానియేలుకి ఎందుకు షిఫ్ట్ అయ్యారు అని అడిగేవాళ్ళు ఉండొచ్చు. అసలు ఇప్పుడు మార్క్ బాబు గారు ఈ క్లాసులకు ఏమని పేరు పెట్టాడు? ప్రకటన గ్రంథములోని 22 అధ్యాయాలకు 22 రోజుల బ్రీఫ్ స్టడీ, క్లుప్తమైన ధ్యానం. 22 chapters of the book of Revelation, meditated and researched into them and then explained in 22 days. 22 రోజుల్లో ప్రకటన చెప్తానని చెప్పి మరి ఈయన ఆదికాండం అంటాడు, యెహెజ్కేల్ అంటాడు, దానియేలు అంటాడు. వాట్ ఈస్ దిస్, వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ అని అనుకోవచ్చు. కానీ ప్రకటన గ్రంథమే చెప్పాలి. కానీ ఆదికాండం 49 లేకుండా ప్రకటన 7 చెప్పలేం కదా. అలాగే మరి మత్తయి 24:15 జ్ఞాపకం చేసుకోకుండా ఈ క్రూర మృగము సంగతి మనం చెప్పుకోలేం కదా. మత్తయి 24లో ఉన్నటువంటి ఆ సూచనల వరుస క్రమం 1 to 5 ఎలాగున్నదో అదే ఆర్డర్లో ప్రకటన 6లో ఉండే ముద్రలు విప్పిన ఆ సంఘటన, ముద్రలు విప్పడం ద్వారా కనబడినటువంటి 5 దర్శనాలు, ప్రకటన 24లో 4 నుండి 5, 6, 7, 8, 9 వచనాల్లో ఉన్నటువంటి 5 సంభవాలు అదే ఆర్డర్లో ఉన్నాయి. ఇదొక పక్షి, ఇది ఇంకొక జత పక్షి. ఎగ్జాక్ట్గా ఆర్డర్ మ్యాచ్ అవుతుంది. అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు, యుద్ధాలు, రక్తపాతము, కరువులు, భూకంపాలు, తెగుళ్ళు, తర్వాత విశ్వాసుల హతసాక్షులు. ఆ సేమ్ ఎగ్జాక్ట్ ఆర్డర్లో ప్రకటన 6లో ఉంది, ఇక్కడ మత్తయి 24లో ఉంది. అంటే అది లేకుండా ఇది మనం వివరించలేము. జంట పక్షులు. మరి ప్రకటన చెబుతానని చెప్పి మత్తయిలోకి ఎందుకు వెళ్ళారండి అనకూడదు. మత్తయి 24 లేకుండా ఈ 6వ అధ్యాయంలోని 6 ముద్రలు మనకు అర్థం కావు. ఆదికాండం 49 లేకుండా ప్రకటన 7 మనకు అర్థం కాదు. అలాగే 70వ వారమును ప్రారంభించవలసిన ప్రారంభకుడు, the one who would inaugurate and trigger and start the 70th week of Daniel. అతడెవరు? దానియేలు ప్రవచించిన 70వ వారము. ఆ వారం ఎప్పుడు వస్తుందంటే ఈ క్రూర మృగం అనేవాడు ఒకడు వచ్చి సంధి సంతకం చేసినప్పుడు, ఇశ్రాయేలుతో శాంతి ఒప్పందం సంతకం చేస్తాడు. అప్పుడు ఈ 70వ వారం మొదలవుతుంది. ఆ వారం అంటే 7 ఏళ్ళు. ఆ 70వ 7 ఏళ్ళ పీరియడ్ మొదలవుతుంది. ఆ 7 ఏళ్ళ పీరియడ్లో 3.5 ఏళ్ళు కలిగిన 2 ప్రత్యేకమైన కాల పరిధులు ఉన్నాయి. 3.5 కలిస్తే 7 years. కాబట్టి ఆ అంత్యకాలపు 70వ వారమును ప్రారంభించే ఆ క్రూర మృగం ఒక ప్రపంచ నియంత ఒకడు వస్తాడు. వాడు ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడని మనం తెలుసుకోవాలంటే టోటల్ వివరం, పూర్తి వివరం మనకు ప్రకటనలో ఉండదు. పూర్తి వివరాలు మనకు దానియేలు గ్రంథంలో దొరుకుతాయి. ఇంకా కొన్ని వేరే గ్రంథాల్లో మనం యెషయాలోకి వెళ్తాము, మీకాలోకి వెళ్తాము, ఇర్మియాలోకి వెళ్తాము, యెహెజ్కేల్లోకి వెళ్తాము, అన్ని గ్రంథాల్లోకి వెళ్తాము. ఎందుకు? వీడిని ఐడెంటిఫై చేయడానికి. ప్రకటన గ్రంథాన్ని చెబుతానని మీరు ఎక్కడెక్కడికి వెళ్తారు ఏంటండి అని అనకూడదు. అసలు ప్రకటన గ్రంథమును వివరించుట అనగా నేను నిర్వచిస్తున్నా వినండి. ప్రకటన గ్రంథమును వివరించుట అనగా 66 గ్రంథములను వివరించుట. ప్రకటన గ్రంథమును వివరించుట అనగా 66 గ్రంథాల సారాంశమును జీర్ణించుకొనుట. ప్రకటన గ్రంథమును వివరించుట అనగా
లేఖనములను వ్యాఖ్యానించే సరైన పద్ధతులను మాస్టర్ చేయడం, లేఖన వ్యాఖ్యాన పద్ధతుల మీద మాస్టరీ ఉండాలి. హౌ టు ఇంటర్ప్రెట్ ద హోలీ బైబిల్. there is a science called the science of interpretation. దాన్ని హెర్మెన్యూటిక్స్ అంటారు. మీరు థియోలాజికల్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీరు చేస్తే హెర్మెన్యూటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్. అందులో హెర్మెన్యూటిక్స్ అనే మాట హెర్మే అనే గ్రీక్ గాడ్ యొక్క పేరు నుంచి వచ్చింది. మార్క్ బాబు గారు మాటి మాటికి నన్ను ముఖ్య ప్రసంగి హెర్మే, ఈనాటి హెర్మే అంటుంటాడు. అది ఆయన పెట్టిన టైటిల్, అది నేను అడగలేదు, నేను అనుకోలేదు, ఇంకెవరు అనలేదు. ఆయన మార్క్ బాబు గారు నాకు పెట్టినటువంటి టైటిల్. వారికి వందనాలు. మెట్టుకు మీకు జ్ఞాపకానికి తీసుకొస్తున్నాను. వై హీ సెయింగ్ దాట్. ఎందుకంటున్నానంటే హెర్మే అనేవాడు ముఖ్య ప్రసంగి అని పౌలు బర్నబాల విషయంలో ప్రజలు అలా చెప్పుకున్నారట. బర్నబాకు ద్యుపతి అనగా దేవతలకు గురువైనటువంటి బృహస్పతి బర్నబా అని, పౌలు ముఖ్య ప్రసంగి కనుక హెర్మే అని వాళ్ళకి దండలేసి వాళ్ళు పూజలు చేశారు. ఇప్పుడు ఈ హెర్మే అనేవాడు ఉన్నాడు. ఆ వివరం కొరకే చెప్పాను తప్ప నేను అంతటా ఉన్నాను కాదు. ఆ హెర్మే అనేవాడు ఒక గ్రీక్ గాడ్ ఉన్నాడు. అతని పేరు మీద నుంచి వచ్చినటువంటి పదము ఒక శాస్త్రానికి పేరు. హెర్మెన్యూటిక్స్ అనే ఒక శాస్త్రం, అంటే ప్రసంగ శాస్త్రము. ముఖ్య ప్రసంగి అనే హెర్మే యొక్క శాస్త్రం అంటే ప్రసంగ శాస్త్రం. వ్యాఖ్యాన శాస్త్రం అంటే ద సైన్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. దానికి ఒక పద్ధతి ఉంది. స్క్రిప్చర్స్ని ఎలా పడితే అలాగా మనం వివరించకూడదు. ప్రతి దానికి ఒక ప్యారలల్ చూపిస్తూ ఉండాలి. ప్రతిదానికి ఒక పక్షి జత పక్షి, పక్షి జత పక్షి, పక్షి జత పక్షి. అప్పుడు ఇంటర్ప్రిటేషన్ సరిగ్గా నిరూపించబడుతుంది. దానికి విరోధంగా ఇంకా బైబిల్లో ఎక్కడ ఏమీ మనకు దొరకదు. నీవు స్థాపించిన సిద్ధాంతం సరైనదైతే దాన్ని ఖండించడానికి బైబిల్లో ఎక్కడ ఒక లేఖనం ఉండదు, ఉండకూడదు. ఈ జంట పక్షుల సిద్ధాంతాన్ని నువ్వు పాటించకుండా, నువ్వు చెప్పే వ్యాఖ్యానానికి ఇక్కడొక చోట మళ్ళీ జతపక్షి ఇంకో చోట ఉందని చూపించకుండానే అడ్డగోలు తీర్మానాలు చేస్తా పోయావనుకో, నువ్వు చేసిన తీర్మానానికి ఫైనల్ కంక్లూజన్కి వ్యతిరేకమైన ఖండించే మాటలు బైబిల్లో చాలా దొరుకుతాయి. ఇక నువ్వు నీ బోధ విన్న వాళ్ళందరూ కూడా అడవిలో దారి తప్పి తిరిగినట్టుగా తిరుగుతుంటారు లైఫ్ అంతా కూడా. మనము స్థిరపరుచుకున్న ఫైనల్ సిద్ధాంతం బైబిల్ అంతటి చేత ఖండించబడకుండా, ఎక్కడ ఏ ముక్క ఖండించకుండా ఉండాలంటే ఈ జంట పక్షుల పద్ధతిని మనం అవలంబించాలి. ఆ లెక్కన అసలు ప్రకటన గ్రంథానికే ఒక జత పక్షి ఉంది, అది దానియేలు గ్రంథం. హల్లెలూయా. ప్రకటన గ్రంథానికే ఒక జత పక్షి ఉంది, అది దానియేలు గ్రంథం. ప్రభు రెండవ రాకడను గూర్చి మనకు వివరించే గ్రంథము ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథానికి జంట పక్షి దానియేలు గ్రంథము. ఈ రెండు గ్రంథములు కలిస్తేనే తప్ప మనకు సబ్జెక్ట్ అర్థం కాదు. గనక ఇప్పుడు మూల వాక్యం మనం ఎక్కడ తీసుకున్నామంటే దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 31వ వచనంలో మనం తీసుకున్నాం. అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనము కలుగజేయు హేయమైన వస్తువును నిలువబెట్టుదురు. నాశనము కలుగజేయు హేయ వస్తువు అన్న మత్తయి 24:15లో నాశనకరమైన హేయ వస్తువు అన్న ఒకటే కదా, మనకు తెలుసు కదా. నాశనము కలుగజేయు అన్న నాశనకరమైన హేయ వస్తువు అన్న ఒకటే, నాశనకరమైన. అలాగే 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము ఏం చెబుతున్నాడంటే
4వ వచనం, ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనబరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. ఈ నాశనకరమైన హే వస్తువు ఎక్కడ నిలుపబడుతుందన్నాడు? పరిశుద్ధ స్థలములో. ఇక్కడ నేనే దేవుణ్ణని చెప్పుకుంటూ ఒకడు కూర్చుంటాడు. ఎక్కడన్నాడు? దేవుని ఆలయంలో. పరిశుద్ధ స్థలం అన్న దేవుని ఆలయం అన్న ఒకటి. కనుక దేవుని ఆలయమైన పరిశుద్ధ స్థలములో జరిగే ఒక సంఘటన చెబుతున్నాడు. ఒకడు వస్తాడు, నేనే దేవుణ్ణని అక్కడ కూర్చుంటాడు. వాడు కూర్చోడు, వాడి విగ్రహాన్ని నిలబెట్టడం దేవుని ఆలయంలో నన్ను ఆరాధించండి, ఇదిగో నా విగ్రహం, దీన్ని ఆరాధించండి అంటాడు. అలా ఆరాధించకముందు, అలా ఆరాధించమని బలవంతం చేయకముందు వాడు ఇంకో పని చేస్తాడు. శ్రద్ధగా గమనించాలి. దానియేలు 9:27 అంటాడు, అనుదిన బలి నిలిపివేసి నాశనము కలుగజేయు హేయ వస్తువును వారు నిలవబెడతారు. దానియేలు 9:27 లాస్ట్ వర్స్ చూడండి. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలుచు వరకు అన్నాడు. మళ్ళా హేయ వస్తువు ఇక్కడ కూడా దానియేలు 11:31 హేయ వస్తువు, ప్రకటన 24:15 హేయ వస్తువు, దానియేలు 9:27 హేయ వస్తువు. ఈ హేయ వస్తువును ఎక్కడ నిలుపుతాడు? ఆలయములు అని చెప్పాడు 2వ తెస్సలోనిక 2లో. పరిశుద్ధ స్థలములు అని చెప్పారు మత్తయి 24:15లో. పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి నాశనకరమైన హేయ వస్తువును నిలుపుతారన్నాడు దానియేలు 11:31లో. ఇన్ని వచనాలు చెప్తున్నాయి. 2 లేక 3 అంటే 3-4 సాక్షులు ఉన్నారు ఇప్పుడు మనం చెప్పుకునే దానికి ఇంకొక అడిషన్. పరిశుద్ధ స్థలములో యెరూషలేము దేవాలయంలో ఈ నాశనము కలిగించే హేయ వస్తువు అబద్ధ క్రీస్తు యొక్క ప్రతిమ నిలవబెట్టక ముందు అనుదిన బలి నిలిపివేయడం జరుగుతుంది. అంటే ఆ సమయానికి ఉదయ సాయంకాలములలో యూదా ధర్మశాస్త్రము ప్రకారం అనుదినము జంతు రక్త ప్రోక్షణము లేక రక్త ప్రోక్షణాచారము జరిపించబడుతూనే ఉంటుంది. ఎప్పుడైతే జంతు రక్త ప్రోక్షణము జరుగుతూ ఉన్నదో అప్పుడు ఈ అబద్ధ క్రీస్తు వచ్చేసి ఆపండి ఈ బలులను యెహోవాకు కాదు నాకు అర్పించమని కూర్చుంటాడు. ఇది 2వ రాకడకు సూచన. అయితే ప్రియులారా, వీడు ఎప్పుడు వస్తాడు, ఎలాగ వస్తాడు అనే విషయాన్ని మనం స్పష్టంగా గ్రహించాలంటే ప్రకటన గ్రంథపు జతపక్షి అయిన దానియేలు గ్రంథాన్ని సంప్రదించాలి, తప్పదు. గనుకనే మనం దానియేలు గ్రంథంలోనికి వెళ్ళాం. బైబిల్లోని మొదటి 65 గ్రంథాలు 65 గ్రంథములను మనము గ్రహించడమే 2వ రాకడ సత్యాన్ని గ్రహించడం. బైబిల్లో ఆదికాండము నుండి యూదా దాకా ఉన్న గ్రంథములను అర్థం చేసుకోవడం ద్వారానే మనం ప్రకటనను అర్థం చేసుకుంటాం. ప్రకటన గ్రంథ సహాయముతోనే ఆదికాండము నుండి యూదా వరకు ఉన్న 65 పుస్తకాల సారాన్ని మనం బయటికి తీసుకుంటాము, స్వీకరిస్తాం, జీర్ణించుకుంటాం. కనుక ప్రియులారా, ఈ క్రూర మృగం అనేవాడు ఇప్పుడు క్రీస్తు తర్వాత ఈ సబ్జెక్టులు అంత కీలకమైన వ్యక్తి. క్రీస్తు ప్రభు విశ్వానికి ప్రముఖుడు. ఈ పనికిమాలినోడిని ఆయనతో పోల్చడం ఏంది? ఈ దౌర్భాగ్యుడు, నికృష్టుడు, వాడు యేసు ప్రభువుతో పోల్చదగిన వాడు కానే కాదు. మనం పోల్చటం లేదు, కానీ ప్రాధాన్యతలు ఉన్నాయే, ప్రయారిటీస్.
అంత్యకాల సంభవములు అనే అంశములు యేసుక్రీస్తు ఎలాగో అందరికంటే ప్రముఖుడు. నెక్స్ట్ ప్లేస్లో తప్పక మనం దృష్టి పెట్టి ధ్యానించాలి, వీడిని తప్పక అర్థం చేసుకోవాలి అనే ఆ కీలక స్థానంలో ఉన్నవాడు నంబర్ 2 పొజిషన్లో ఈ క్రీస్తు విరోధి. వీడిని గూర్చి బైబిల్ మనకు ఎన్ని అధ్యాయాల్లో చెబుతున్నదో మీరు చూడండి. ఈ క్రీస్తు విరోధిని గూర్చి మనకు దానియేలు 7వ అధ్యాయంలో చెప్పబడింది, దానియేలు 8వ అధ్యాయంలో చెప్పబడింది, దానియేలు 9వ అధ్యాయంలో చెప్పబడింది, దానియేలు 11వ అధ్యాయంలో చెప్పబడింది. లుక్ ఎట్ దాట్. ఇస్n't that something amazing? దానియేలు 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10 వదిలేసి 11వ అధ్యాయం, ఈ 4 చాప్టర్స్ అంతా కూడా ఒక వ్యక్తిని గురించి మాట్లాడడానికే మనకు చెప్పబడినాయి, రాయబడినాయి. ఇప్పుడు చూద్దాం దయచేసి 7వ అధ్యాయంలో దయచేసి 8వ వచనం. అందరూ నా సాటి దైవ సేవకులు, దైవజనురాళ్ళు ఉన్నారు, ఇవాంజలిస్ట్ ఉన్నారు, లేడీ ఇవాంజలిస్టులు ఉన్నారు, మీకు అందరికీ వందనాలు. జాగ్రత్తగా దృష్టి పెట్టాల్సిందిగా మనవి. దానియేలు 7వ అధ్యాయం 8వ వచనం. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. ఇది మొదటి ప్రస్తావన, రెఫరెన్స్. దానియేలు గ్రంథంలో ఒక కొమ్ము ఉన్నది. కొమ్ము అనేది ఉపమాన భాష, సాదృశ్య రీతిగా కొమ్మని అనబడుతున్నది. కానీ కన్నులున్నాయట, కొమ్ము కళ్ళు ఉండవేంటి? గర్వముగా మాట్లాడే నోరున్నదట. ఒక చిన్న కొమ్ము, ఒక జంతువు ఉన్నది. ఆ జంతువుకు 10 కొమ్ములు ఉన్నవి. 7వ అధ్యాయం 7వ వచనం చివరిలో పెద్ద ఇనుప దంతములు 10 కొమ్ములు ఉండేను. ఆ 10 కొమ్ముల్లో ఓ 11వది మొలిచింది. ఆ 11వది రావడానికి ప్లేస్ లేదని ముందున్న వాటిలో 7 కొమ్ములు పెరికివేయబడ్డాయి. అంటే 3 కొమ్ములు పెరికివేయబడ్డాయి, 7 మిగిలినాయి. ఆ చిన్న కొమ్ము, కొత్త కొమ్ము వచ్చింది, దాని ప్లేస్ ఇవ్వటానికి ఇక్కడ స్థలం సరిపోవట్లేదని ఒక 3 కొమ్ముల్ని పెరికేశారు. 3 హార్న్స్ వాస్ ప్లగ్డ్ ఆఫ్. రిమైనింగ్ 7 ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మొలిసింది ఒకటి, అంటే 8 ఉన్నాయి అన్నమాట. ఆ 8వది ఏదైతే ఉందో 3 కొమ్ములను పెరికేసి తనకు స్థానం కల్పించుకొని వచ్చిన చిన్న కొమ్ము, దానికి గర్వముగా మాట్లాడే నోరున్నది, మానవుల కళ్ళ వంటి కన్నులున్నవి. నౌ 8th చాప్టర్, 8వ అధ్యాయం. 8వ అధ్యాయము 9వ వచనం. ఈ కొమ్ములలో ఒకదానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనందదేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను. ఆకాశ సైన్యము అంటున్నంతగా పెరిగి, ఆ చిన్న కొమ్ము పెరిగి 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 ఆకాశ సైన్యాన్ని అంటే అంతగా పెరిగి ఆకాశ నక్షత్రాల్లో కొన్నిటిని కింద పడవేసి కాళ్ళ కింద అణగుద్ర కూర్చుండేను. ఏది? ఆ చిన్న కొమ్ము. చిన్న కొమ్ము ఆకాశ నక్షత్రాల్లో కొన్నిటిని కింద పడవేసి కాళ్ళ కింద అణగదొరుకుతుంది. ఈ చిన్న కొమ్ము ఏం చేసిందంటే ఆకాశ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తన్ను తాను హెచ్చించుకొని, ఇదిగో మళ్ళీ అనుదిన బలి అర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. మళ్ళీ లింక్ చూసారా? అనుదిన బలి అర్పణమును పడద్రోసి. ఇంతకుముందు ఎక్కడ కనబడింది మీకు ఈ మాట? ఎక్కడ కనపడింది? దానియేలు 9:27లో అనుదిన బలి నిలిపివేసి. అనుదిన బలి నిలిపివేయటం ఇతన్ని గుర్తించడానికి కీలకమైన ఐడెంటిఫికేషన్ మార్క్. దానియేలు 7వ అధ్యాయంలో ఈ చిన్న కొమ్ముకు గర్వంగా మాట్లాడే నోరున్నది.
దానియేలు 8వ అధ్యాయంలో ఈ చిన్న కొమ్ము ఒక గర్వంగా ఒక పని చేస్తూ ఉంది. ఆకాశ సైన్యం యొక్క అధిపతికి విరోధంగా తన్ను తాను హెచ్చించుకొని గర్వంగా మాట్లాడి అతడేంటి గొప్ప, నేను గొప్ప అని మాట్లాడతాడు. అక్కడ చిన్న కొమ్మే, 7లో 8లో చిన్న కొమ్మే. ఇక్కడ 8లో అనుదిన బలి నిలిపివేస్తాడు చిన్న కొమ్ము అని చెప్పబడింది. 9వ అధ్యాయం 27లో ఇతడు నాశనము చెయ్యవాడు, ఇతడు వస్తాడు. నాశనకరమైన హేయ వస్తువే కాదు, నాశనకరమైన వ్యక్తి వీడు. ఎ పర్సన్ హూ బ్రింగ్స్ డిస్ట్రక్షన్ టు మెనీ లైవ్స్, టు ద హోల్ వరల్డ్. నాశనము చేసేవాడు. నహూము గ్రంథము 2వ అధ్యాయములో లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు అని రాయబడింది. లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు. లయము అంటే నాశనము, లయకర్త అంటే నాశనకర్త. నాశనము చేయువాడు వచ్చుచున్నాడు. నహూము 2:1 నాశనము చేయువాడు వచ్చుచున్నాడు. దానియేలు 9:27 నాశనము చేయువాడు వచ్చుచున్నాడు. ప్రకటన 9వ అధ్యాయంలో నాశనము చేయువాడు కనపడుతున్నాడు. మళ్ళీ ప్రకటన 9వ అధ్యాయము 11వ వచనం, గ్రీసు దేశపు భాషలో వానికి పేరు అపొల్లుయోను. కింద చూడండి ఫుట్ నోట్లు, అనగా నాశనము చేయువాడు. నాశనము చేయువాడు. ప్రకటన 9వ అధ్యాయం 11వ వచనంలో నాశనము చేయువాడు అపొల్లుయోను. దానియేలు 9:27 నాశనము చేయువాడు వచ్చును. నహూము 2:1 నాశనము చేయువాడు వచ్చుచున్నాడు. ఎంత అద్భుతమైన గ్రంథం అండి బైబిల్. ఎక్కడ నహూము, ఎక్కడ ప్రకటన, ఎక్కడ దానియేలు. ప్రియులారా, బైబిల్ను చదివే కొద్దీ నాకు అదంటే భయం పెరిగిపోతుంది. పవిత్రమైన భయం, గడగడలాడిపోతా. బైబిల్ సంగతి నాకు ఎలా ఉంటుందంటే, తగను యేసు అనే పాటలో నేను ఒక చరణం రాసుకున్నాను. నీదు కృపకు తగనటంచు తలచి దవ్వున ఉంటినయ్యా, దరికి రాను తెగువలేదు, రాక నేను బ్రతుకలేను. దగ్గరకు వచ్చేసేద్దామంటేనేమో ధైర్యం చాలట్లేదు. అమ్మో పరిశుద్ధ దేవుడు, నేను ఎలాగ దగ్గరికి వెళ్తాను అంత పరిశుద్ధుని దగ్గరికి అని భయం వేస్తుంది. కానీ రాక నేను బ్రతుకలేను. ఐ క్యాంట్ బట్ కమ్ టు యూ ఓ లార్డ్. ఐ కెనాట్ స్టే అవే. ఐ హ్యావ్ టు కమ్ టు యూ దో ఐ ఫీల్ అనుభూతి. అలాగ బైబిల్ నాకు అలాగ బైబిల్ని ముట్టుకోకుండా బ్రతకలేవు. ముట్టుకోవాలంటే భయం వేస్తుంది. నాశనము చేయువాడు, నాశనము చేయువాడు, నాశనము చేయువాడు. ఒక క్యారెక్టర్ని గురించి మాట్లాడుతుంది బైబిల్. మత్తయి 24:15, 2వ తెస్సలోనిక 2, 3, 4 వచనాలు. తర్వాత దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం. దానియేలు గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం. దానియేలు 9:27 వచనం. తర్వాత 11వ అధ్యాయములో 31, అతన్ని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగజేయు హేయ వస్తువు నిలవబెట్టును. గనుక ఇప్పుడు మనకేమర్థమైంది? ఏ వ్యక్తిని గూర్చి, ఏ క్యారెక్టర్ను గూర్చి మత్తయి 24:15 యేసునాథుడు చెప్పినాడు. ఏ క్యారెక్టర్ని గురించి పౌలు భక్తుడు 2వ తెస్సలోనిక 2, 3, 4 వచనాల్లో చెప్పాడు. ఏ క్యారెక్టర్ని గురించి, ఏ వ్యక్తిని గురించి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం మాట్లాడుతున్నదో, ఏ వ్యక్తిని గురించి దానియేలు గ్రంథం మాట్లాడుతున్నదో, ఆ వ్యక్తి ప్రపంచానికి రానయ్యున్న ఒక నియంత, ద ఎండ్ టైమ్ వరల్డ్ డిక్టేటర్. వాడిని గురించి బైబిల్ ఇన్ని విషయాలు మాట్లాడుతుంది.
చాలా రోజుల కిందట నేను బిహెచ్ఎల్లో అనుకుంటా, హైదరాబాద్ బిహెచ్ఎల్లో ప్రకటన గ్రంథ వ్యాఖ్యానం చెప్పాను. దాదాపు 40 రోజులేమో జరిగింది, అయినా అయిపోలేదు, ముగించేసాను, టైం లేదని ముగించేసి. ఆ రోజుల్లో ఒక దైవజనుడు నన్ను గేలి చేశాడు. ఓఫీర్ గారు క్రీస్తుని ప్రకటిస్తున్నారా, అబద్ధ క్రీస్తుని ప్రకటిస్తున్నారా అని. మేము సిలువ వేయబడ్డ క్రీస్తుని ప్రకటించున్నామని పౌలన్న చెబితే, ఓఫీర్ గారేమో అస్తమానం అబద్ధ క్రీస్తుని గురించి ఎక్కువ ప్రకటిస్తున్నాడు అని. ప్రత్యక్షత లేని వాళ్ళు వాక్ ధాటి మాత్రమే ఉండి వాక్య ప్రత్యక్షము లేని వాళ్ళు అలాగే మాట్లాడతారు. వాగ్ధాటి అంటే మాట్లాడగలిగిన శక్తి, కానీ లోపల కళ్ళు తెరుచుకోవాలి కదా. సత్య ప్రత్యక్షత కలిగిన తర్వాత నీ వాగ్ధాటి పనికొస్తుంది, ఉపయోగకరంగా ఉంటుంది. సత్య ప్రత్యక్షం లేకుండా లోపల కళ్ళు గుడ్డి అయిపోయిన తర్వాత నీకెంత వాగ్ధాటి ఉంటే అంత డ్యామేజ్, నీకు నీ మాటలు విన్నోళ్ళు కూడా అంత డ్యామేజ్. సిలువ వేయబడ్డ క్రీస్తుని గురించి మాట్లాడుకోవాలన్నా, రానున్న క్రీస్తు విరోధుని గురించి మాట్లాడుకోవాలా అంటే నేను చెబుతున్నాను, ఈ క్రీస్తు విరోధుని గురించి మాట్లాడుకోవడం అవసరం. ఎందుకంటే అసలు క్రీస్తు రాకడకు వీడే సూచన. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద క్యారెక్టర్ అండ్ ద వర్క్ అండ్ ద వే హీ అసెండ్స్ ద థ్రోన్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద పర్టిక్యులర్స్ ఆఫ్ యాంటీక్రైస్ట్ బికాజ్ హీ ఈజ్ ద ఫైనల్ పర్ఫెక్ట్ సైన్ ఫర్ మై లార్డ్స్ కమింగ్. అబద్ధ క్రీస్తుని గురించి ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ అంటే, నా యేసు వస్తున్నాడని నాకు వీడే కదా ఖచ్చితమైన సూచన. యేసయ్య ఎప్పుడు వస్తాడో తెలుసుకోవాలన్న ప్రేమతో వీడి మీద దృష్టి పెట్టా. నువ్వు ఎప్పుడు వస్తావు యేసయ్యా అంటే, దానియేలు ప్రవక్త చెప్పిన నాశనకరమైన హే వస్తువును మీరు జ్ఞాపకం పెట్టుకోండి, చదువువాడు గ్రహించును కాక అని అంటాడు. నా రాకడకు సూచన దానియేలు చెప్పినటువంటి నాశన వస్తువు, నాశనకరమైన హే వస్తువు అని యేసయ్య అన్నాడు కనుక, ఇప్పుడు వాణ్ణి గ్రహించగలిగితే నా యేసు రాకడ సమయం నాకు అర్థమైపోతుంది. అందుచేత వాణ్ణి ఐడెంటిఫై చేయడానికి మన టోటల్ ఫోకస్, మన మెంటల్ ఎనర్జీస్ అండ్ అవర్ అటెన్షన్ ఫోకస్ అంతా ఒక్కసారి షిఫ్ట్ అయింది దానియేలు గ్రంథంలోనికి. ఇప్పుడు చూద్దాం రండి. దానియేలు 7వ అధ్యాయము 2వ వచనం. దానియేలు వివరించి చెప్పినది ఏమనగా, రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశము నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసరుట నాకు కనబడెను. దేవునికి స్తుతి కలుగును గాక, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి సత్యం ఏంటంటే, క్రీస్తు విరోధి అయినటువంటి క్రూర మృగము భూమిలో నుంచి రాడు, వాడు సముద్రంలో నుంచి వస్తాడు. సముద్రము అనగా జనాంగములు, లోక జనాంగములు, యూదులు కానటువంటి యూదేతర భూజనాంగములను సముద్రమని ఉపమాన రీతిగా బైబిల్ పిలుస్తుంది అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. యూదేతర జనాంగాలు, దేవుని బిడ్డలారా, ఈ యూదేతర జనాంగాలు సముద్రముతో పోల్చబడ్డారు. సముద్రంతో పోల్చబడ్డటువంటి యూదేతర జనాంగాలలో నుండి వాడు వస్తాడు. కానీ ఆ క్రూర మృగము అన్య జనాంగముల్లోంచి వచ్చేటప్పుడు ఎలాగుంటుందంటే, సముద్రం మీద 4 దిక్కుల నుండి బలమైన గొప్ప గాలి విసిరినట్టు ఉంటుంది. ఎప్పుడైతే 4 దిక్కుల నుండి సముద్రం మీద గాలి విసురుతుందో అప్పుడు వస్తాడు ఈ మృగం. మీరు ఊహించుకోండి, సముద్రం యొక్క 4 దిక్కుల నుండి కూడా గాలి విసిరితే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది?
దేవుని బిడ్డలారా, గొప్ప తుఫాను అది. 4 దిక్కుల నుండి బలంగా గాలి ఒక్కసారి సముద్రం మీద కొడితే ఉవ్వెత్తున కెరటాలు లేస్తాయి. తుఫాను వచ్చినప్పుడు తుఫానులో నుండి వీడొస్తాడు. అది విషయం. కనుక ప్రకటన గ్రంథము 13లోనేమో సముద్రంలోంచి వస్తాడు. ప్రకటన గ్రంథము సముద్రం ఎలా ఉంటుందంటే దానియేలు 7 ప్రకారం తుఫానుమయమైన సముద్రంలో నుంచి వస్తాడు. తుఫానుమయమైనటువంటి సముద్రము ఈ లోకము కదులుతూ భయంకరంగా కెరటాలతో నింపబడి ఉన్నప్పుడు, అలల చేత రేపబడిన సముద్రంలాగా ఉన్నప్పుడు వీడొస్తాడు. ఇది మొదటి విషయం. ఈ లోకమంతా కూడా ఇంత దారుణమైన తుఫాను చెలరేగినప్పుడు ఏం జరుగుతుందో 7వ అధ్యాయంలో చెబుతాడు. 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకెక్కాను. అంతకుముందు దానియేలు గ్రంథములోనే 7వ అధ్యాయము చూడండి దయచేసి. 7వ అధ్యాయము దానియేలు 2వ అధ్యాయం, దానియేలు 2nd చాప్టర్లోనే నెబుకద్నెజర్ దర్శనంలోనే మనం చూద్దాం దయచేసి. 39 తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును, తర్వాత లోకమంతా ఏలినట్టు 3వ రాజ్యం ఒకటి లేచును, అది ఇత్తడి వంటి దగును, పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును. 4 సామ్రాజ్యాలు ఇక్కడ ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. రాజా, బంగారపు శిరస్సు మీరు, మీ తర్వాత ఇంకొక రాజ్యం వస్తుంది, తర్వాత 3వ రాజ్యం వస్తుంది, తర్వాత లోకమంతా ఏలినట్టి 4వ రాజ్యం, 3వ రాజ్యము, 4వ రాజ్యం ఒకటి వచ్చును. లోకమందు రాజ్యము చేయబోచున్నటువంటి 4 సామ్రాజ్యముల గురించి వర్ణించాడు. కనుక దానియేలు 2వ అధ్యాయములో 4 ప్రపంచ సామ్రాజ్యాలు కనబడుతున్నాయి. అవే 4 రాజ్యాలు దానియేలు 7వ అధ్యాయంలో జంతువుల రూపంలో కనబడుతున్నాయి. నెబుకద్నెజరు దర్శనంలో 2వ అధ్యాయంలోనేమో 4 లోహములుగా కనబడుతున్నాయి. బంగారం మొదటి సామ్రాజ్యం, వెండి 2వ సామ్రాజ్యం, ఇత్తడి 3వ సామ్రాజ్యం, ఇనుము 4వ సామ్రాజ్యం. బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము. ప్రియులారా, బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము ఈ ఆర్డర్ మనం చూస్తే రాను రాను విలువ తగ్గిపోతుంది, బలం పెరిగిపోతుంది. బంగారము చాలా విలువైనది, కానీ దానికి బలం తక్కువ. వెండి బంగారము కంటే కొంచెం విలువ తక్కువ, కానీ కొంచెం గట్టి లోహం, కఠినమైన లోహం. బంగారంతో పోల్చి చూస్తే వెండి కాస్త గట్టిది, వెండితో పోల్చి చూస్తే ఇత్తడి ఇంకా గట్టిది, కానీ విలువ చాలా తక్కువ. మరి ఇత్తడితో పోల్చి చూస్తే ఇనుము ఇంకా విలువ చాలా తక్కువ, కానీ చాలా గట్టిది. బంగారం కంటే వెండి గట్టిది, విలువ తక్కువ. వెండి కంటే ఇత్తడి గట్టిది, విలువ ఇంకా తక్కువ. ఇత్తడి కంటే ఇనుము ఇంకా చాలా గట్టిది, కానీ ఇంకా చాలా విలువ తక్కువ. ఒక విషయం చెప్తాను, మళ్ళీ మీతో నాకు ఎప్పటికి అవకాశం వస్తుందో నాకు తెలియదు. నేను చెప్పాను, బైబిల్ అంతా కూడా ఇంటర్లింక్డ్ అండి. ఇంత ప్రచండ గ్రంథం ఎవడు రాయలేడు. కొంతమంది పనికిరాని మూర్ఖపు మనుషులు, మూర్ఖులు బైబిల్ గ్రంథాన్ని దూషిస్తున్నారు, శాపగ్రస్తులు. ఇది మనకు ఒక పేజీ పట్టుకొని మల్లగుల్లాలు పెడితే బ్రతుకాలం సరిపోవట్లేదు, అందులో ఉండే ప్రత్యక్షతలన్నీ గ్రహించడానికి. ఆ దౌర్భాగ్యులు బైబిల్ను దూషించి ఎంతసేపటికి ఆ లోతు కుమార్తెలు తప్పు చేశారు, బైబిల్ అంతా వేస్ట్ అంటాడు దౌర్భాగ్యుడు.
లోతు కుమార్తెలు తప్పు చేస్తే దేవుడు దాన్ని రైట్ అన్నాడా? చేయమని చెప్పాడా? చేస్తే మంచి పనిని మెచ్చుకున్నాడా? లేదే. ఒకనాడు మానవుల్లో ఇలాంటి పద్ధతులు ఉండేవని సంగతి చెప్పాడు. అది మంచిదని దేవుడు చెప్పలేదు, అలా చేయమని చెప్పలేదే. ఆ ఒక్క చిన్న ముక్క పట్టుకొని బైబిల్ని ఎలా దూషిస్తారు? వాళ్ళ దగ్గర ఉండేవంతా అలాంటి పనికి మాలిన కథలే, అపవిత్రమైన కథలే ఉంటాయి. అంటే ద్వేషంతో నింపబడి బైబిల్ను దూషిస్తున్నారు తప్ప వాళ్ళ కళ్ళు తెరవబడితే బైబిల్ను దూషించినందుకు నెత్తి నేలకేసి కొట్టుకొని ఏడుస్తారు. కానీ దేవుని మహాకృప, మన కళ్ళు దేవుడు తెరిపించాడు. ఎంత అద్భుతమైన గ్రంథము చెప్తున్నా చూడండి. బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, ఇదే ఆర్డర్ మొదటి దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో మనకు కనపడుతుంది. దయచేసి చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం, నేను చెప్పాను, ప్రకటన వివరించడం అంటే మొత్తం బైబిల్ని వివరించడమే. ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడం అంటే మొత్తం బైబిల్ని అర్థం చేసుకోవడమే. మొదటి దినవృత్తాంతములు 22:16. లెక్కింపలేనంత బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము నీకున్నవి. దావీదు మహారాజు సొలొమోనుకు చెప్తాడు, లెక్కింపలేనంత బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము నీకున్నవి సొలొమోను నా కుమారుడా, నీవు లేచి, కాబట్టి నీవు లేచి పని పూనుకొనుము. అంటే మందిర నిర్మాణం పూనుకో, యెహోవా నీకు తోడుగా ఉండును. మందిర నిర్మాణం కొరకు ఏ 4 లోహాలు ఉన్నాయో నెబుకద్నెజరు చూసిన దర్శనంలో అవే ఆర్డర్లో అవే లోహాలు ఉన్నాయి. రెండింటికి సంబంధం ఉంది. అక్కడేమో యెరూషలేము మందిరం కట్టడానికి 4 లోహాలు, ఇక్కడేమో భూమి మీద దేవుని సజీవ మందిరమైన క్రీస్తు సంఘమును కట్టడానికి ఈ 4 ప్రపంచ రాజ్యాలు పనిచేసినాయి అన్నమాట. క్యాన్ యూ ఇమాజిన్ ద గ్లోరీ అండ్ డెప్త్ ఆఫ్ ద హోలీ బైబిల్? నాకైతే ధైర్యం చాలదు, నేను చెప్తున్నా కదా, అయ్యే బాబోయ్ అనిపిస్తుంది. యెరూషలేము మందిరం కట్టడానికి 4 లోహాలు, భూలోకమందంతటా సజీవ దేవుని సజీవ మందిరాన్ని సజీవ ఇటుకరాళ్లతో కట్టడానికి ఈ 4 ప్రపంచ రాజ్యాలు. బబులోను సామ్రాజ్యం, మాదియ పారసీక సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం కలిసి పనిచేసినాయి మనల్ని క్రీస్తు సంఘంగా కట్టడానికి. యు నో వాట్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు us. రోమా ప్రభుత్వం క్రైస్తవ సంఘ నిర్మాణానికి కొరకు పనికొచ్చింది, దేవుడు వాడుకున్నాడు. అందరూ దేవుని సర్వెంట్స్ అండి. రోమా సామ్రాజ్యం దేవునికి సేవ చేసింది. అంతకుముందు బబులోను సామ్రాజ్యం, తర్వాత మాదియ పారసీక సామ్రాజ్యం, తర్వాత గ్రీకు సామ్రాజ్యం, తర్వాత రోమా సామ్రాజ్యం. వీళ్ళందరూ కలిసి దేవునికి సేవ చేశారు, ఉపయోగపడ్డారు. కనుక భూమి మీద ఈనాడు క్రైస్తవ సంఘం ఉంది. ఈ 4 లోహాలు దానియేలు 7వ అధ్యాయంలోకి వస్తే జంతు రూపంలోకి వచ్చినాయి. మన లైఫ్ సరిపోతుందంటారా? బంగారం ఈజ్ ఈక్వల్ టు ఒక జంతువు, వెండి ఈజ్ ఈక్వల్ టు 2వ జంతువు, ఇత్తడి ఈజ్ ఈక్వల్ టు 3వ జంతువు, ఇనుము ఈజ్ ఈక్వల్ టు 4వ జంతువు. ఆ 4వ జంతువులోనే చిన్న కొమ్ము వస్తుంది. ఆ చిన్న కొమ్మి అనుదిన బరి నిలిపివేస్తుంది, మళ్ళీ మొదటికి వచ్చి. ఇదంతా గ్రాస్ప్ చేసుకోవటానికి మన చిన్న బుర్ర సరిపోతుందంటారా? నేను 40 ఏళ్ళు బట్టి బైబిల్ చదువుతున్నానండి. ఈ గ్రంథమే 40 ఏళ్ళు బట్టి చదువుతున్నాను. నాకు పవిత్రమైన భయంతో కూడినటువంటి ఆనందం కలుగుతుంది. భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవుడికి, క్రైస్తవ సోదరికి ఈ సమాచారం అంతా నేర్పించాలి ప్రభువా. అందుకు నాకు ఆరోగ్యంతో కూడిన ఆయుష్ దయచేయమని అడుగుతా దేవుడిని. నేను
అందుకే కావాలి, ఇంకా ఎందుకు అవసరం లేదు. ఇంకా ఏముంది, మనకుండే ఆస్తి అంతా పైనే ఉన్నది, మనకు అసలైన బంధువులందరూ పైన ఉన్నారు. ఈ భూమి మీద ఉన్న అట్రాక్షన్ ఏంటంటే ఈ బైబిల్ గ్రంథ సారమును భూమి మీద ఉండే పరిశుద్ధులందరికీ అందించాలి. ప్రియులారా, ఈ మొదటి ఈ జంతువు, రెండో జంతువు, మూడో జంతువు అనేది మనం ఇప్పుడు స్టడీ అక్కర్లేదు, ఎందుకంటే ఇది ఇంకా సంవత్సరం అయిపోయినా సరే ఎడతెగని అంశం. బబులోను సామ్రాజ్యాన్ని ఇక్కడ సింహమును పోలిన పక్షిరాజు రెక్కలు కలిగిన జంతువుగా దేవుడు పోల్చాడు. 3వ వచనం దానియేలు 7:3. అప్పుడు 4 మిక్కిలు గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకెక్కారు. ఈ తుఫానుమయమైన మహాసముద్రంలోంచి పైకెక్కారు. మొదటిది సింహమును పోలినది, కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు ఉండేవి. ఇది బబులోను సామ్రాజ్యం, అర్థమవుతానండి. తర్వాత రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది. అది ఒక పార్శ్వం మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకున్నది. కొందరు లెమ్ము విస్తారంగా భక్షించుమని దాంతో చెప్పిరి. ఇది మాదియ పారసీక సామ్రాజ్యం. తర్వాత చిరుతపుల్ని పోలిన మరి ఒక జంతువును చూచి తిని దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలు ఉండెను, మరియు దానికి 4 తలలు ఉండెను. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. 3వ జంతువుకు 4 తలలు ఉండెను. ఈ గ్రీకు సామ్రాజ్యాన్ని 11లోకి వచ్చి అతని రాజ్యము 4 దిక్కుల విభాగింపబడినని రాస్తాడండి. ఒక మనిషి రాయగలడా? మనం మామూలుగా ఉత్తరం రాయడం సరిగా చేత కాదు, మనకు ఉత్తరం రాయడమే చేత కాదు. దేవుడు రాసిన సంగతులు విని గ్రహించి ఈ బుర్రకాయలు గుర్తుపెట్టుకోవాలంటేనే మనకు మెంటల్ వచ్చినంత పని అయిపోతుంది. దేవుడు ఎలా రాశాడు, ప్రవక్తలు ఎలా రాశారు, అసలు వాళ్ళు ఏమి రాశారో ప్రవక్తలకే తెలియదట. పేతురు చెప్తాడు, వాళ్ళు ఏమి రాసామని వాళ్ళే మళ్ళీ రాసిన పుస్తకం వాళ్ళే చదువుకొని ఆశ్చర్యపోయారట. ఇక్కడ 3వ జంతువు గ్రీకు సామ్రాజ్యమును సూచించుచున్నది. దానికి 4 తలకాయలు ఉండేను. చిరుత పులిని పోలి, అంటే స్విఫ్ట్ మూవ్మెంట్, ఫాస్ట్ మూవ్మెంట్ అన్నమాట. చిరుత పులి పరిగెత్తినంత వేగంగా ఏ జంతువు పరిగెత్తదు. సింహం కంటే, పులి కంటే, అన్నిటికంటే చిరుత పులి ఫాస్ట్గా మూవ్ అవుతుంది. దానికి ఉండే మజిల్స్ స్ట్రక్చర్ అటువంటిది. సృష్టికర్త అలా పెట్టాడు, దేవుడు అలా పెట్టాడు. మరి దానికి 4 తలకాయలు ఉన్నాయి, అంటే 4 రాజులు అందులోంచి వస్తారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ మనకు. తర్వాత 4వ ఇది రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యానికి పెద్ద ఇనుప దంతములు 10 కొమ్ములు ఉండెను. అది ఇతర జంతువులకు భిన్నమైనది. అది ఘోరమును భయంకరమైన 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా ఉండిన ఇతర 3 జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహాత్మ్యములు గలది. అది సమస్తమును భక్షించుచు తుత్తునీయులుగా చేయొచ్చు, మిగిలిన దానిని కాళ్ళ కింద అణగద్రొక్కుచుండెను. ఇది ఇనుప దంతములు అనడం ఏంటో 4వ సామ్రాజ్యము నెబుకద్నెజరు దర్శనంలో పాదములు ఇనుము, కాళ్ళు ఇనుము, ఇక్కడ ఇనుప దంతాలు, అక్కడ ఇనుప లోహం. 4వ సామ్రాజ్యం. మరి ఆ కొమ్ములు, దానికి ఏమైందంటే దాని తల మీద 10 కొమ్ములు ఉన్నాయట. 10 కొమ్ములు అది సమస్తమును భక్షిస్తూ తుత్తనీలుగా చేయొచ్చు, మిగిలిన దాన్ని కాళ్ళ కింద తురకేస్తూ బీభత్సం అంతా విధ్వంసం సృష్టిస్తూ ఉంది. దాని తలకాయ మీద 10 కొమ్ములు ఉన్నాయి. దానియేలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఆ కొమ్ముల మీద దృష్టి పెట్టి కేంద్రీకరించి అబ్జర్వ్ చేశాడు, గమనించడం మొదలుపెట్టాడు. నేను ఆ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచింది. 10 ఉన్నాయిగా, అందులో ఒకదానికి ఇంకొక కొమ్ము మొలిచింది, కొమ్ము మీద కొమ్ము మొలిచింది.
మొలుస్తూ ఉంటుండగా స్థలం సరిపోలేదు, కిరికిరిసి సరే ఎందుకులే ఈ 3 పీకేయండి ఎవరు ఆ 3 కొమ్ములు తీసేశారు. పెరికివేయబడెను అన్నాడు, కానీ ఎవరు పెరికేశారో ఇక్కడ చెప్పబడ్డది. 3 పెరికివేయబడినవి. 3 కొమ్ములు పెరికేశాక మిగిలిన 7 ఉన్నాయి కదా, కొత్తగా మొలుచుకొచ్చినది చిన్న కొమ్ము. అది పెరగడం మొదలుపెట్టింది, పెరిగి 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 దానికంటే మానవుల కళ్ళ వంటి కన్నులు ఉన్నవి. తర్వాత గర్వంగా మాట్లాడే నోరున్నది. అది పెరిగి పెరిగి అది ఏం చేసిందంటే దేవుణ్ణి దూషించడం మొదలుపెట్టిందన్నమాట. గర్వంగా మాట్లాడడం అంటే దేవునికి విరోధంగా గర్వంగా మాట్లాడుతుంది, మనుషుల మీద కాదు, దేవునికి విరోధంగా గర్వముగా మాట్లాడుతుంది. ఈ గర్వంగా మాట్లాడే నోరును గూర్చి 2వ తెస్సలోనికలో చెప్పాడు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో, 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, 2 Thessalonians 2nd chapter 4th verse. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించవచ్చు, దానికంతటి పైగా తను తాను హెచ్చించుకోవచ్చు. గర్వంగా మాట్లాడడం అంటే ఈ చిన్న కొమ్ము లక్షణం. ఆ తర్వాత మరి దయచేసి 7వ అధ్యాయంలోనే 20వ వచనం చూడండి, 17 కూడా చూడండి. ఎట్లనగా ఈ మహాజంతువులు 4 అయ్యుండి లోకమందు ప్రభుత్వం చేయబోవు 4 రాజులను సూచించుచున్నవి. 4 రాజులు. అక్కడ నెబుకద్నెజరు దర్శనంలో 4 లోహాలు, ఇక్కడేమో 4 మహాజంతువులు 4 రాజులను, లోకమందు ప్రభుత్వం చేయబోయే 4 రాజులను సూచించుచున్నది. 19 ఇప్పుడు ద పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 19 ఇనుపదంతములను ఇత్తడి గోళ్ళును గల ఆ 4వ జంతువు ఈ సంగతి ఏమైనది అని నేను తెలుసుకొన్న కోరితిని. అది ఎన్నటికి భిన్నమును మిగుల భయంకరమునై సమస్తమును పగలగొట్టుచు మరింగుచు మిగిలిన దాన్ని కాళ్ళ కింద అణగద్రొక్కుచుండెను. మరియు దాని తల మీద ఉన్న 10 కొమ్ముల సంగతియు వాటి మధ్య నుండి పెరిగి 3 కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వంగా మాట్లాడు నోరును కన్నులను గల ఆ వేరగు కొమ్ము సంగతి అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతి విచారించి తిని. చూడండి ప్రభు దాసులారా, ఆ కొమ్ము సంగతి విచారించి తిని. 21 ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచున్నదాయను. ఈజ్ ఇట్ నాట్ అమేజింగ్? ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేసి గెలుచున్నదాయను. ఇదే మాట మీకు ప్రకటన 13లో కనబడుతుంది. ప్రకటన 13:7 మరియు పరిశుద్ధులతో యుద్ధము చెయ్యను, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడును. ప్రకటన 13లో ప్రకటన 13వ అధ్యాయంలో పరిశుద్ధులతో యుద్ధము చేసేటటువంటి ఒక రాజు కనబడుతున్నాడు. క్రూర మృగం అనే ఉపమాన రీతిగా క్రూర మృగం అనే బిరుదుతో ఒక ప్రపంచ నియంత కనబడుతున్నాడు. లోకంలో ఉండే సకల ప్రజల మీద, లోకమందలి సకల ప్రజల మీద వానికి అధికారం. ప్రపంచరాజు వాడు. పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు. పరిశుద్ధులు అంటే క్రీస్తునందు ఉన్నటువంటి విశ్వాసులే, ఇంకెవరు పరిశుద్ధులు గారు. 1 కొరింథీ పత్రిక ప్రారంభిస్తూ పౌలు భక్తుడు ఇలాగా మాట్లాడతాడు. కొరింథులో ఉన్నటువంటి దేవుని సంఘమునకు అనగా పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు. దయచేసి రోమా పత్రిక ఏమంటాడో చూడండి. మొదటి ఓపెనింగ్ వర్సెస్ ఆఫ్ రోమా పత్రిక, ఓపెనింగ్ వర్సెస్ ఆఫ్ ద ఎపిజల్ రిటన్ టు రోమన్ చర్చ్.
యేసుక్రీస్తు దాసుడు అపొస్తలులుగా ఉన్నట్టుకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడిన వాడు నేను పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డ వారికి శుభమని చెప్పి వ్రాయినది. పరిశుద్ధులంటే సంఘమేనండి. మొన్న ఎవరో ఒక సహోదరుడు డౌట్ అడిగాడు, 4వ అధ్యాయం తర్వాత సంఘం అనే పేరు ఎక్కడ లేదంట. మరి ఇక్కడ కూడా లేదు సంఘం అని. సంఘం అనే పేరు లేకపోతే సంఘం లేనట్ట. సంఘము వేరువేరు పేర్లతో వ్యవహరించబడుతుంది. సంఘము అనే మాట లేకుండా ఎన్నో పత్రికలు ఉన్నాయి. ఇప్పుడు యాకోబు పత్రిక చూడండి, దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములందు చెదిరిన 12 గోత్రముల వారికి శుభమని చెప్పి ఇది సంఘము కాదు. మరి యాకోబు పత్రిక సంఘానికి కాదా? ఎందుకు చదువుకుంటున్నారు మరి? సంఘం అని లేదుగా. దైవ సేవకులు బైబిల్ని వ్యాఖ్యానించేటప్పుడు ఏదో మనం అనుకున్న ఐడియా ప్రకారం బైబిల్ను దారి మళ్లించాలి, నా మైండ్ ప్రకారం బైబిల్ని ట్యూన్ చేసుకోవాలని ప్రయత్నం చేయదు, చాలా తప్పు. ప్రకటన గ్రంథము 4 తర్వాత సంఘము అనే వర్డ్ లేకపోయినా సంఘము ఉన్నది. మహోన్నతుని పరిశుద్ధులంటే సంఘమే. యేసును గూర్చిన సాక్ష్యము గైకొనుచున్న పరిశుద్ధులంటే సంఘమే. సంఘముతో వాడు యుద్ధం చేస్తాడు. మహోన్నతుని పరిశుద్ధులతో వాడు యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధం చేసేవాడు దానియేలు 7:20లో 21లో, ప్రకటన 13:7లో ఉన్నటువంటి ఆ కొమ్ము, ఆ మహోన్నతుని పరిశుద్ధులతో యుద్ధం చేసే రాజు దానియేలు 7:20-21లో చిన్న కొమ్ముగా కనబడుతున్నాడు. రైట్. ఆ తర్వాత 25 చూడండి, 24-25. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబో 10 మంది రాజులను సూచించున్నవి. అంటే రోమా రాజ్యం నుండి పుట్టబోయే 10 మంది రాజులను ఆ 10 కొమ్ములు సూచిస్తున్నాయి. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమైన మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. ఆ రాజు మహోన్నతుని విరోధంగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును. దయచేసి ఇంట్రెస్టింగ్ సంగతి గమనించాలండి మీరు. ముగించేస్తాను. ఈ ఒక్క మాట ఒక మీనింగ్ఫుల్ కంక్లూజన్ ఉండాలి కదా లెసన్కి. కొంచెం చూడండి. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును. అదే ప్రకటన 13లో ఉన్న విషయం. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొను. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున ఉంచబడుదురు. మళ్ళీ మొదలుకొచ్చింది వ్యవహారం. కాలం అంటే 1 సంవత్సరం, కాలములు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే అర్ధ సంవత్సరం 6 నెలలు, అంటే 3.5 సంవత్సరాలు పరిశుద్ధులు అతని వశమును ఉంచబడుదురు. ఇక్కడ 3.5 సంవత్సరాలు పరిశుద్ధులు అతని వశమును ఉంచబడుదురని దానియేలు గ్రంథము 7వ అధ్యాయం తేటగా చెబుతుంటే, ప్రకటన 13వ అధ్యాయము 5వ వచనములో 42 నెలలని రాయబడింది. 42 నెలలు 42 నెలలు తన కార్యము జరుపుటకు వారికి అధికారం ఏర్పాటాయి. ప్రకటన 13:5లో ఈ ప్రపంచ నియంత 42 మంత్స్ తన కార్యం జరిగిస్తాడు. దానియేలు 7:25లో కాలము అర్ధకాలము 42 మంత్స్ అగైన్ 3.5 years వాడు తన కార్యం జరిగిస్తాడు. సేమ్ పర్సన్ ఈజ్ మెన్షన్డ్. ఇదొక విషయం. ఇకపోతే 8వ అధ్యాయం కొంచెం మీనింగ్ఫుల్ కంక్లూజన్ ఇస్తే 5 నిమిషాలు తర్వాత మనం ముగించుకుందాం. 8వ అధ్యాయంలో మళ్ళీ ఇంకొక దర్శనం వచ్చింది. ఇందులో మళ్ళీ చిన్న కొమ్ము ఉంది. ఇందులో కూడా ఒక చిన్న కొమ్ము. 9వ వచనం, 8వ అధ్యాయం 9వ వచనం. ఈ కొమ్ములలో ఒక దానిలో ఉండి ఒక చిన్న కొమ్ము మొలిచాను. మళ్ళీ చిన్న కొమ్ము. దానియేలు 7వ అధ్యాయము
8వ వచనంలో చిన్న కొమ్ము, 7:8లో చిన్న కొమ్ము. దానియేలు 8వ అధ్యాయము 9వ వచనం, 7, 8, 8, 9. 7వ అధ్యాయం 8వ వచనము, 8వ అధ్యాయం 9వ వచనం. ఈజీ టు రిమెంబర్. 7th chapter 8th verse, 8th chapter 9th verse. లిటిల్ హార్న్, చిన్న కొమ్ము కనపడుతుంది. అది దక్షిణపు దిక్కుగా, ఆనంద దేశపు దిక్కుగా అత్యధికంగా బలిసను. మళ్ళీ మొదలుకి అదే వచ్చింది, అదే పాయింట్ వచ్చింది. ఆకాశ సైన్యము నంటునంతగా పెరిగి నక్షత్రాల్లో కొన్నింటిని పడవేసి, ఇదే పని వాడు కూడా చేశాడుగా. ఆకాశ సైన్యము అంత ఎత్తుకెళ్ళిపోయి ఆ సైన్యానికి విరోధంగా, ఆకాశ సైన్యములకు అధిపతి అయిన దేవునికి విరోధంగా మాట్లాడింది. ఇక్కడ ఇచ్చిన కొమ్ము 11లో అనుదిన బలి అర్పణమును నిలిపివేసి, మళ్ళీ అదే ఐడెంటిఫికేషన్ మార్క్. అనుదిన బలి అర్పణమును నిలిపివేస్తాడు. దానియేలు 9:27లో వాడు ఇప్పుడు ఈ చిన్న కొమ్ము బలి నిలిపివేస్తున్నాడు. అనుదిన బలి నిలిపివేస్తాడు. ఈ అనుదిన బలి నిలిపివేసే ఈ చిన్న కొమ్ము ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, ప్రియులారా, ఒకానొక మేకపోతున్నదట. 8వ వచనం చూడండి. ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుతూ వచ్చాను. అంతకుముందు ఒక పొట్టేలు ఉన్నది. ఆ పొట్టేలుకు 2 కొమ్ములు ఉన్నవి. మరి పొట్టేలుకు ఎన్ని కొమ్ములు ఉన్నాయి చూడండి అండి. పొట్టేలుకు 2 కొమ్ములు ఉన్నాయి. 3వ వచనం, ఒక పొట్టేలు ఆ నది పక్కన నిలిచి ఉండను, దానికి 2 కొమ్ములు. మరి పొట్టేలుకు 2 ఉండకపోతే 3 ఉంటాయా? చెప్పడం ఏంటి? చెప్పాడు, మనం వినాలి, పరిగణనలోకి తీసుకోవాలి. పొట్టేలుకు 2 కొమ్ములు ఉన్నాయి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మనం చూస్తాం. పొట్టేలుకు 2 కొమ్ములు ఉన్నాయి. ఆ కొమ్ములు ఎత్తైనవి, కానీ ఒకటి రెండవ దానికంటే కొంచెం ఎత్తుగా ఉంది, ఒకటి తక్కువ ఎత్తుగలది దాని తర్వాత మొలిచింది. ఎంత పర్టికులర్స్ చెప్పాడు దేవుడు. అదేమిటంటే మాదీయ పారసీక సామ్రాజ్యం. మాదీయుల కంటే పారసీకులు బలమైన వాళ్ళు. అందుకే ఒక కొమ్ము ఎక్కువ, ఒక తక్కువ అంటాడు. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగా ఉత్తరముగా పొడుచుడు చూచి తిని, దాన్ని తప్పించుకోవడానికి ఏ జంతువుకు శక్తి లేకపోయేను. తనకిష్టమైనట్టుగా జరిగించు బలము చూపుచున్నది 2 కొమ్ముల పొట్టేలు. దాన్ని చూచుచూ నేను ఆలోచించుచుండగా, 5వ వచనం, నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఎక్కడి నుంచి వచ్చిందో, పడమట నుండి మేకపోతు వచ్చింది. ఇంకొకటి, దానికి ఒక్కటే కొమ్ము ఉన్నదండి. అందుకు అంతమంది 2 కొమ్ములని చెప్పాడు. ఈ మేకపోతుకు 2 కళ్ళ మధ్యలో ఒక్కటే కొమ్ము ఉంది. అట్లా భూమి మీద ప్రకృతిలో ఏ మేకపోతు అని ఉంటుందా? దర్శనంలో ఉన్నది. ఏదో ఒక మీనింగ్ దేవుడు సూచిస్తున్నాడు. ఈ మేకపోతు వచ్చేసి ఈ పొట్టేలను ఓడించేసింది. ఓడించినాక ఈ ఒకటే కొమ్ము పెరిగి 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 ఆకాశ సైన్యం దాకా పెరిగింది. పెరిగి పెరిగి విరిగిపోయింది. దేవుని బిడ్డలారా, ఆ కొమ్ములలో ఆ విరిగిపోయిన కొమ్ములో నుంచి 4 కొమ్ములు పెరిగినాయి. ముందు ఒకటే కొమ్ము, అది విరిగిపోయింది. విరిగిపోతే 4 పెరిగినాయి. అందులో ఒక కొమ్ములోంచి ఇంకో చిన్న కొమ్ము, అది అనుదిన బలి అర్పణ నిలిపేసి. ఈ అబద్ధ క్రీస్తు ఎక్కడి నుంచి వస్తాడో ఇంత డీటెయిల్స్ దేవుడు చెప్తున్నారు. ఇవన్నీ పట్టించుకోకుండా పోపి అబద్ధ క్రీస్తు, మనకి ఎవడి మీద కోపం వస్తే ఆడబద్ధ క్రీస్తు అని తిట్టాడు. ఎంత పెద్ద జోక్ అండి అది, ఎంత హాస్యాస్పదం. ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకున్న తర్వాత మనకు తెలుస్తుంది అబద్ధ క్రీస్తు అంటే ఎవరో. సరే, ఇంతకు ఈ పొట్టేలు ఎవరు, మేకపోతే ఎవరో చెబుతున్నాడు. 20వ వచనం, 8:20, నీవు చూచిన 2 కొమ్ములు గల పొట్టేలు ఉన్నదే, అది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది. నేను చెప్పానా? 2 కొమ్ములు అంటే ఒకటి మాదీయులు, ఒకటి పారసీకులు. మాదీయులు బలహీనమైన జాతి, పారసీకులు
పర్షియన్స్ బలమైన జాతి, అందుకొరకు కొంచెం ఎత్తైన కొమ్ము, ఇది చాలా ఎత్తైన కొమ్ము. ఈ మాదీయుల పారసీకుల రాజులను సూచిస్తోంది పొట్టేలు. 21 బొచ్చుగల ఆ మేకపోతున్నదే అది గ్రీకుల రాజు, అంటే అలెగ్జాండర్ ద గ్రేట్ అన్నమాట. గ్రీకు సామ్రాజ్య స్థాపకుడు అలెగ్జాండర్ ద గ్రేట్. దాని 2 కన్నుల మధ్య ఉన్న పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది. అంటే అలెగ్జాండర్ ద గ్రేట్ ఈ మొదటి కొమ్ము. వీడు పెరిగి 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 విరిగిపోయాడు. ఆ 4 రాజులు, ఆ ముందు పెరిగి విరిగిపోయిన రాజుకు బదులుగా 4 రాజులు ఆ జనములు, అంటే గ్రీకు సామ్రాజ్యము నుండే 4 రాజులు పుట్టుదురు. కానీ వాళ్ళు ముందున్న అలెగ్జాండర్ ద గ్రేట్కు ఉన్నంత బలము గలవారుగా ఉండరు. 22వ వచనం, వారి ప్రభుత్వం యొక్క అంతంలో, ఈ 4 రాజుల ప్రభుత్వం అంతంలో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూర ముఖము గలవాడు, యుక్తి గలవాడు నయుండి ఉపాయము తెలుసుకొని ఒక రాజు పుట్టును. 25 అతడు అతిశయపడి తన్ను తాను హెచ్చించుకొనును. మళ్ళీ 2వ తెస్సలోనిక 2:4 ఏది దేవుడనబడును, ఏది పూజింపబడును, దానికి అంతటికి పైగా తన్ను తాను హెచ్చించుకుంటాడు. ఈ చిన్న కొమ్ముగాడు తన్ను తాను హెచ్చించుకుంటాడు. అతడు రాజాదిరాజుతో యుద్ధము చేయును, అంటే యేసురాజుతో యుద్ధం చేస్తాడు. ఇది 8వ అధ్యాయంలో ఉన్నటువంటి వివరణ. 9లో మళ్ళీ ఈ విషయం మనకు 70 వారాల సంగతి రాయబడింది. ఇంకా ఆఖరికి వచ్చేసాను, అబద్ధ క్రీస్తు ఎక్కడి నుంచి వస్తాడనేది. దానియేలు 11వ అధ్యాయం 2వ వచనం, ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను దానియేలు, ఏమనగా ఇంకా 3 రాజులు పారసీకము మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధిక ఐశ్వర్యము కలిగిన 4వ రాజు వచ్చును. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రేకేయుల రాజ్యములకు విరోధముగా రేపును. అప్పుడు గ్రేకులు వీళ్ళ మీద పగ తీర్చుకుంటారు. పారసీకులు అనవసరంగా గ్రీకులను హింసించినందుకు, వాళ్ళని ఏకాకులను చేసి ప్రపంచ రాజ్యాలన్నీ గ్రీకులకు వ్యతిరేకంగా కూడదీసినందుకు ఆ గ్రీకుల రాజు ఒకడు మహాశూరుడగు రాజు పుడతాడు. ఆ మహాశూరుడగు రాజు 3వ వచనం చూడండి, అంతలో శూరుడగు ఒక రాజు పుట్టి మహావిశాలమైన రాజ్యము నేలి ఇష్టానుసారంగా జరిగించును. ఇతడే అలెగ్జాండర్ ద గ్రేట్. అలెగ్జాండర్ ద గ్రేట్ 4వ వచనం 4వ వచనం, రాజైన తరువాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కుల విభాగింపబడు 4 రాజ్యాలు అవుతాయి. 7వ అధ్యాయంలో చిరుతపులికి 4 తలలు చూసారా? ఇక్కడ 4 దిక్కుల విభాగింపబడును. 4 దిక్కుల విభాగింపబడును. కొమ్మేమో ఒక్కొక్క 8వ అధ్యాయంలో పెద్ద కొమ్ము విరిగితే 4 కొమ్ములు పుట్టుకొచ్చినాయి. గ్రీకుల సామ్రాజ్యపు నిర్మాణకుడైన అలెగ్జాండర్ చచ్చిపోతే అతని వారసులు లేరు. అతని రాజ్యము 4 దిక్కులు విభాగింపబడింది. ఎగ్జాక్ట్గా చరిత్రలో ఇలాగ జరిగింది. హిస్టరీలో ఫుల్ఫిల్మెంట్ ఎగ్జాక్ట్లీ. అలెగ్జాండర్ ది గ్రేట్ చచ్చిపోయాక వారసులు లేనందున 4 సైనిక అధిపతులు, మిలిటరీ జనరల్స్ అతని రాజ్యాన్ని పంచుకున్నారు. నార్దరన్ కింగ్డమ్, సదరన్, ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ కింగ్డమ్. ఈ 2 రాజ్యాలు రాను రాను సదరన్ కింగ్డమ్ ఈజిప్టు, ఐగుప్తు, నార్దరన్ కింగ్డమ్ సిరియా, ఈ 2 ప్రముఖంగా ఉండి మిగిలిన రాజ్యాలు కూడా వీటిలో మర్జ్ అయిపోయినాయి. అయితే ఈ 4 రాజ్యాలలో నుండి ప్రియులారా ఒక రాజ్యములో నుండి మళ్ళీ ఈ అబద్ధ క్రీస్తు వస్తాడు.
4 కొమ్ముల్లోంచి ఒక కొమ్ముకు మొలిచింది కదా చిన్న కొమ్ము. అలెగ్జాండ్రియన్ ఎంపైర్లో నుండి 4 భాగాల్లో నుంచి ఒక భాగము నుంచి ఈ చిన్న కొమ్ము వస్తాడు. ఆ ఒక భాగం ఏదంటే 13వ వచనములో ఉత్తర దేశపు రాజు అంటే విభాగింపబడిన అలెగ్జాండర్ ఎంపైర్లోని నార్దరన్ పోర్షన్లో నుంచి అబద్ధ క్రీస్తు వస్తాడు. అది అన్డౌటెడ్లీ సిరియా అది సిరియా రాజ్యం అన్నమాట. కాబట్టి అంటే ప్రాచీన దేశపు సిరియా ఇప్పుడు బౌండరీస్ కొంచెం మార్పు ఉండొచ్చు, కానీ అలెగ్జాండర్ యొక్క రాజ్యము 4 విభాగింపబడిన తర్వాత 4గా విభాగింపబడినాక ఉత్తర దేశము ఏదైతే ఉందో ఉత్తర విభాగములో నుండి చిన్న కొమ్మకొడు పుట్టి వాడు రాజాధిరాజుకే విరోధంగా యుద్ధం చేసి పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు 3.5 సంవత్సరాలు. తర్వాత ఆ చిన్న కొమ్ముతో జరిగిన యుద్ధంలో రాజాధిరాజు యేసు గెలుస్తాడు, వాడు ఓడిపోతాడు. అది జరగనున్న చరిత్ర. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది అబద్ధ క్రీస్తు ఎవరు అంటే విభాగింపబడిన అలెగ్జాండర్ సామ్రాజ్యములోని ఉత్తర విభాగములో నుండి వాడు వస్తాడు, అనగా సిరియా నుంచి వస్తాడు. గనుక వాడు ఇశ్రాయేలీయుడు కాడు, గనుక అన్యుడే, గనుక వాడు సముద్రం నుంచి వచ్చాడనే ప్రవచనం నెరవేరుతుంది. వాడు ఇశ్రాయేలు కాని వేరొక దేశం నుంచి వస్తాడు, కనుక ఇశ్రాయేలుతో సంధి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధాని, భారతదేశంతో ఆయన సంధి చేసుకోవడం ఏంటి? ఆయనే కదా రాజు ఇక్కడ. ఆయన తన సొంత దేశ ప్రజలతో సంధి చేసుకోవడం ఏంటి? సంధి అంటే అంతకుముందు యుద్ధం ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలతో క్రీస్తు విరోధి సంధి చేసుకుంటాడు, కనుక అంతకుముందు వాళ్ళకు శత్రుత్వం ఉన్నదన్నమాట. శత్రుత్వం ఉంటేనే సంధి అవసరం. ప్రపంచ దేశాలన్నింటిలో ఇశ్రాయేలుతో బద్ధ శత్రుత్వం పెట్టుకున్నది సిరియానే. సిరియన్ ప్రెసిడెంట్ అసాద్ గారు చాలాసార్లు అనేవాడు, ఇశ్రాయేల్ అనే దేశం భూమి మీద లేకుండా తుడిచిపెట్టేస్తాననేవాడు. ఆయనే లేకుండా పోయాడు అనుకోండి, అది ఎవరు చేయలేరు. కానీ అంత ద్వేషం. సిరియా ఈజ్ ద మోస్ట్ డేంజరస్, విషస్, పాయిజనస్ ఎనిమీ ఆఫ్ ఇజ్రాయెల్. అందుకే సంధి అవసరమైంది. వీడు ప్రపంచ రాజుగా మారి ఇశ్రాయేల్తో శాంతి సంధి చేసుకున్నప్పుడు 7 ఏళ్ల మహాశ్రమల కాలం మొదలవుతుంది. మొదలైనాక 42 నెలలకు ప్రభు వస్తాడు. చాలామంది అడగాలనుకో, అంటే మీరు దాదాపు ఖచ్చితంగా యేసు రాకడ ఎప్పుడు చెప్పినట్టుగా నేను డేట్ చెప్పలేదే, ఇవన్నీ జరగడానికి ఎంత టైం పడుతుందో నాకు తెలియదు, ఇవి జరిగిన తర్వాత అంటున్నా. ఒకసారి అబద్ధ క్రీస్తు ప్రపంచాధిపత్యానికి వచ్చి ఇశ్రాయేల్తో సంధి చేసుకున్న తర్వాత చెప్పగలం, దాదాపు ఉజ్జాయింపుగా 42 months. అప్పుడైనా మనం చెప్పగలిగితే మరి వాక్యం అబద్ధం అయిపోతుంది కదా, దొంగ వలె వస్తానన్నాడు కదా అనే ప్రశ్న చాలామంది నా సహదాసుల మనసులో ఇప్పుడు ఉంది. ఇప్పుడు ప్రశ్నోత్తరాలలో మీరు డెఫినెట్గా ఈ ప్రశ్న అడుగుతారు నాకు తెలుసు. ఇప్పుడు డేట్ చెప్పలేకపోవచ్చండి, కానీ ప్రపంచరాజు వచ్చిన తర్వాత నేను డేట్ చెప్పగలుగుతాం కదా. మరి అప్పటికైనా 42 మాసాలని మీరు చెప్తున్నారుగా, మరి తెలిసిపోయింది దొంగలాగా వస్తారనడం ఏంటి? మరి ఈ ప్రశ్న మీరు దాదాపు 100 మంది అడగాలనుకుంటున్నారు. నేను ముందే చెప్పేస్తాను. అవును, దొంగ వలె వస్తానన్నాడని మీరు చెప్తున్నారు కదా. 10 మంది కన్యకల ఉపమానంలో అర్ధరాత్రి వేళ
ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొన్న రండని కేక వినబడింది కదా. దొంగవాడు వచ్చే విధానం అదేనా? దొంగవాడు కేక పెట్టుకుంటూ వస్తాడు, ఇదిగో దొంగవాడు అని వస్తాడండి. సైలెంట్గా వస్తాడు. మరి కేకెందుకు? దొంగవలే వచ్చుటనేది సంఘము కొరకు కాదు. సంఘము కొరకు దొంగలాగా ఎందుకు వస్తాడు? సంఘము కొరకు పెళ్లి కుమారుడిగా వస్తాడు. సంఘము కాని భూప్రజల కొరకు దొంగవలే వస్తాడు. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. మొదటి తెస్సలోనిక 5:4. సహోదరులారా, ఆ దినము దొంగవల్లి మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. దట్ సెటిల్స్ ద క్వశ్చన్. ఆ దినము ప్రభు దినం, యేసు రెండవ రాకడ దినం. ఏ దినం? 4లో చెప్పబడ్డ దినం. ఏ దినం అండి? 16వ వచనం, 4:16. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరుతోనూ పరలోకములో నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదటి లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచుండు మనం వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలమునకు మేఘముల మీద కొడిపోబడదుము. ఆ దినం ప్రభు మధ్యాకాశానికి వచ్చి మనల్ని ఆకాశ మండలానికి మేఘాల మీద తీసుకుపోయి ర్యాప్చర్, డే ఆఫ్ ర్యాప్చర్. ఆ దినం దొంగలాగా మీ మీదకి రావటానికి మీరు చీకట్లో ఉన్నవారు కారు. అంటే మీరు చీకట్లో ఉన్నవారైతే మీకు దొంగలాగానే వస్తాడు. కానీ మీరు చీకట్లో లేరే. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీరు సంఘం, మీరు లోకం కాదు. మీరు వెలుగులో ఉన్నారు. వెలుగు సంబంధులు మీరు వెలుగై ఉన్నారు. మీరు చీకటి కాదు. కనుక దొంగవలే వచ్చుననే సంగతి చీకట్లో ఉన్న వాళ్ళకే వర్తిస్తుంది, వెలుగులో ఉన్న వాళ్ళకి వర్తించదు. వెలుగులో ఉన్నవాళ్ళు వధూ సంఘం. వధూ సంఘము కనుక కేక వినబడుతుంది, ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చును. ఎగ్జాక్ట్ క్షణం ఎప్పుడో మనకు తెలియదు, కానీ ఉజ్జాయింపుగా దాదాపుగా తెలుస్తుంది, దగ్గరకు వచ్చేసి తెలుస్తుంది. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టని రాయబడింది. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో ఆమెకు ఐడియా లేదా? ఉంటుంది. నెల తప్పిన తర్వాత మొదటి నెలలోనే ఎక్స్పెక్ట్ చేయదామే పురుటి నొప్పులు. సెకండ్ మంత్, 3వ నెల, 4వ నెల, 5వ నెల, 6వ నెల, 6 నెలలు వెళ్ళిపోయి నర్సింగ్ హోమ్లో అడ్మిట్ కాదు. ఎందుకైనా మంచిది, గర్భిణి కదా, ఎప్పుడైనా నొప్పులు రావచ్చండి, నాకు 6వ మాసం, అడ్మిట్ చేసుకోండి అంటే డాక్టర్ గారు తిక్కల దాని ఎందుకు వచ్చి ఇప్పుడు రాదు నీకు కాన్పు, వెళ్ళు, ఇంకా నువ్వు 9 నెలలు మోయాలి కదా. తర్వాత 9వ నెల కూడా కంప్లీట్ అయినాక ఇంకా ఎనీ టైం అది డాక్టర్లకు తెలియదు, ఆ అమ్మాయికి కూడా తెలియదు. నెలలు నిండిన తర్వాతనే గర్భిణీకి ప్రసవ వేదన వస్తుంది. 6వ నెల, 5వ నెలలు రాదు. ఎగ్జాక్ట్ గడియ తెలియకపోయినా దాదాపు ఉజ్జాయింపుగా గర్భిణికి తాను ఎప్పుడు కంటుందో తెలుస్తుంది. దాదాపుగా సంఘానికి కూడా యేసు రాకడ తెలుస్తుంది. ఆ తెలియడమే అర్ధరాత్రి వినబడే కేక. లేఖనాలు ఎరిగిన వాళ్లకు దొంగలాగా రాడు, పెళ్లి కొడుకులాగా వస్తాడు. ఇంకా మనం అబద్ధ క్రీస్తు ఎప్పుడు ఎలా వస్తాడో తెలుసుకొని సూచనలు గమనించి ఎదుగో పెళ్లి కుమారుడు వస్తున్నాడని కేక వినబడుతుందని మనం గ్రహించి మనం సిద్ధపడదాం, అందరినీ సిద్ధపరుద్దాం. దేవుడి పాఠమును, ఈ సందేశమును మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న పాఠము, వాక్యము, సందేశము మా హృదయాల్లో ఫలింప చేయండి. ఇంకనూ నాతో మాట్లాడాలి. నువ్వు గొప్ప దేవుడు అయ్యా. నీ మాటలు వినటానికి మాకు యోగ్యత లేదు. నీ దృష్టికి మీ సన్నిధిలో మేము ఎందుకు పనికిరాని వాళ్ళమే. అయినా మీకు మా మీద ఎందుకు ఇంత ప్రేమ కలిగిందో తెలియదు. మీరు మాతో మాట్లాడాలని ఇష్టపడ్డారు కాబట్టి ఈ కార్యక్రమం అంతా మీరు జరిగిస్తున్నారు. ఇది మానవుని ఊహను బట్టి కలిగింది కాదు. ఆది యందు ఆకాశములను భూమిని సృజించిన నీ వల్ల కలిగిన ఆలోచన కనుక మా తప్పులన్నీ మన్నించి క్షమించి ప్రభు, ఇంకనూ మీరు మాకు నేర్పాలనుకుంటున్న పాఠములన్నీ నేర్పించమని
మేము నేర్చుకొని ఈ సత్యవాక్యాన్ని లోకమంతా చాటించి లోకాన్ని వెలుగుతో నింపటానికి, మేము లోకానికి వెలుగై ఉండటానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ మార్క్ బాబు గారు. గాడ్ బ్లెస్ యూ. Please like, subscribe and press the bell icon to get all the updates.